ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అసలు ఎటుపోతుంది పవన్ గారు? అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జరుగుతున్న ప్రయాణం అంటే మీరున్నప్పుడు ఎలా జరిగింది, ఇప్పుడు ఎలాంటి ప్రయాణం జరుగుతూ ఉంది అభివృద్ధి దిశగా? నేను గట్టిగా ఇప్పుడు మా నాన్నలాగే ముక్కుసూటిగా మాట్లాడాలని మనకేం నష్టం లేదు. రాదులేండి అది మీకు చాలా కష్టము, అది రాదు, చాలా కష్టము ప్రయత్నిస్తున్నాను. అంటే ఇప్పుడు మాకు జేసీ దివాకర్ రెడ్డి గారు మాట్లాడితే మీడియాలో రోజు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా 4 గంటలు వేస్తాం, పవన్ గారు మాట్లాడితే 10 నిమిషాలు వేస్తాం. ఇప్పుడు ఇంకా రావాలి కదా, ఎందుకంటే ఆయన ఎవరినైనా కూడా వాస్తవం, చంద్రబాబు నాయుడు గారు కూడా రాజశేఖర రెడ్డి గారిని కూడా చిన్నాడు వాస్తవం చెప్పేటోళ్ళు, లేదండి ఇదండి వాస్తవం, మనకు ప్రజల్లో బాగాలేదు, ఇది మార్చేయాలండి, చేయాలి. వాళ్ళు కూడా అదేవిధంగా యాక్సెప్ట్, వాళ్ళ పెద్దతనం కూడా ఏంటంటే ఈయన మన మంచి కోరుతున్నాడు, అందరిలాగా అని ఒక ఉద్దేశం ఉంది. ఆయన కూడా దే గేవ్ దట్ రెస్పెక్ట్. ఇట్ విల్ టేక్ మీ టైం బట్ ఐ షోలీ గెట్ దేర్. మీకు మాట ఇస్తున్నాను నేను, అదే విధంగా నేను కూడా చెప్తాను. ఇప్పుడు రావాలని కోరుకుంటాను. ఇప్పుడు కూడా నేను చంద్రబాబు నాయుడు గారికి వాస్తవాలు చెప్తాను, నిజం చెప్తాను. సార్ ఇది సార్ వాళ్ళ ఇష్టము, వాళ్ళు తీసుకుంటారు. ఓకే, డెవలప్మెంట్ వెరీ సాడ్. మనకి ఎక్స్పోజర్ ఉంది, వరల్డ్ అంతా చూసాము, యంగ్స్టర్స్, మనము బిజినెస్ మెన్, అసలుకి కాన్ఫిడెన్స్ లేదండి ఈ ప్రభుత్వం మీద. బయట కూడా పర్సెప్షన్, దానికి తోడు ఈయన చేసేది కూడా అట్లనే ఉన్నాయి ప్రభుత్వం. ఓకే, మీరు చూసారు కృష్ణపట్నం పోర్టు ఉండే ఓనర్స్ తీసుకుని కొత్త వాళ్ళకి ఇవ్వడము, లాక్కోవడమే. ఓకే, కాకినాడ పోర్టు కేవీ రావు గారు తీసుకోవడం, లాక్కోవడమే, అరవిందోకి ఇవ్వడం. ఇండస్ట్రీస్ కి బయట ఏం అన్ని దాగినట్టు కాదు, అందరికీ తెలుసు. డబ్బులు ఎవరిని పెట్టాలంటే 10 సార్లు ఇటు అటు చూసుకొని పెడతారు. ఈ 1000 కోట్లు బెటర్ కదా, ఎవరు ఊరికినే బెటర్ కదా. పరిస్థితి అని భయపడిపోతున్నారు. అన్ని రంగాలు లా అండ్ ఆర్డర్ మీరు చూస్తున్నారు. ఇట్లే నిజంగా నేను అనుకుంటున్నాను వంశీ గారు, ఇంకొక 2 ఇన్సిడెంట్ ఇట్లా జరిగితే ఇట్లనే ప్రెసిడెంట్ రూల్ పెట్టాల్సిన పరిస్థితికి వస్తుంది. వెస్ట్ బెంగాల్ దీనికన్నా తక్కువ జరుగుతుంటే కూడా ఓ గగ్గోలు రోజు బీజేపీ ప్రెసిడెంట్ రూల్ పెట్టండి అని. అదే విధంగా ఇంత నాయకుల ఇళ్ళ మీద పోయి, రాజకీయ ప్రతినిధుల ఇళ్ళ మీద పోయి దాడులు చేయడము, మహిళలకి రక్షణ లేదు, మైనారిటీస్ రక్షణ లేదు. ఓకే, మీరు తెలుసు కర్నూలులో సలాం ఏ విధంగా మైనారిటీస్ ఎవరికి ఉన్నది, గుడ్ల మీద దాడులు. ఏ సెక్షన్ బాగుంది మీరు చెప్పండి. ఏమనంటే మేము నవరత్నాలు ఇస్తున్నాం, ఏదో వెల్ఫేర్ స్కీమ్, అది కూడా ఏంటి 20-30% ఇస్తున్నారు ప్రతి స్కీమ్. 70 మందికి ఎగరగొడుతున్నారు. దాంట్లో కూడా మళ్ళీ చిచ్చులు పుల్లలు, ఎందుకంటే మీకు వచ్చి నాకు రాకపోతే మన ఇద్దరికి గొడవ, మనకు బాధ, ఇది ఒక టెన్షన్ వాతావరణం. ఎవ్రీ సింగిల్ ఆస్పెక్ట్ ఆఫ్ ద స్టేట్ ఈస్ గోయింగ్ టు డాగ్స్ అంటారు ఇంగ్లీష్, అంతేనా? ఇట్స్ వెరీ సాడ్. నేను పార్టీకి పక్కన పెడుతున్నాను, తెలుగుదేశం సిటిజన్ గా ఐడియా ఉంటుంది కాబట్టి వ్యక్తిగా నా బాధ వ్యక్తం పడుతున్నాను. ఏమన్నారు అసలు బిజినెస్ సర్కిల్ ఏం జరుగుతుంది ఇప్పుడు? ఇండస్ట్రియలిస్టులు ఎవరన్నా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాలన్నా, లేకపోతే అంతమంది గతంలో CII సమ్మిట్లు జరిగినాయి, 3-4 సమ్మిట్లు చాలా విపరీతంగా వచ్చినాయి. తర్వాత ఇవన్నీ ఏమైపోయినాయి, ఏం కనపట్ల, కొత్తగా ఏవో వినిపిస్తున్నాయి కానీ అసలు పాత ఎక్కడ కనపట్లేదు. ఎందుకని? ఏవి కూడా దిస్ నో కాన్ఫిడెన్స్ ఇన్ ద గవర్నమెంట్. ఏంటంటే ఒక మాట బయట ఏమని, ఏదో ఇతర రాజకీయ నాయకులు ఎప్పుడో ఉన్నప్పుడు ఏదో ఎవరికన్నా ఏదో కాస్త కోస్తో కింద లెవెల్లో ఎక్కడన్నా ఇస్తే సరిపోయేది. కానీ మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పర్సంటేజ్ తీసుకుంటాడు, పార్ట్నర్షిప్ తీసుకుంటాడు ప్రతి బిజినెస్ లో అనే ఒక బాగా పాకిపోయింది. నేను విన్నాను, ఒక ఢిల్లీ కానీ, ఒక మెడ్రాస్ కానీ, ఒక బాంబే కానీ వినడం జరిగింది. అందుకోసమే ఒక పాలసీ లేదు, ఒక ఫార్వర్డ్ విజన్ ఇవ్వాలి, రాయితీలు ఇవ్వాలి, ఏవి కూడా లేవండి. ఎక్కడికక్కడ ల్యాండ్ గ్రాబింగ్, ఇండస్ట్రీలన్నీ మాకు పార్ట్నర్షిప్ కావాలంటే ఎక్కడ పోతుంది? ఎంత అడుగుతారండి పార్ట్నర్షిప్? జనరల్గా ఎంత డిమాండ్ చేస్తున్నారు? ఎంత అనేది ఇండస్ట్రీని బట్టి. ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు కూడా పెద్ద బిజినెస్ మ్యాన్, భారతీయ సిమెంట్స్ ఉన్నాయి, పవర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, బిజినెస్ లో ఆరితేరాడు. సో ఆయనకు అన్ని బిజినెస్లు ఇస్ వెరీ ష్రూడ్ బిజినెస్ మ్యాన్. చాలా మందికి ఇది తెలియదు, లేకపోతే మనం అప్రిషియేట్ చేయాలి. ఆయన బిజినెస్ ఎక్విప్మెంట్ చాలా ఎక్కువ. సో అన్ని ఇండస్ట్రీలో తెలుసు ఎలా ఉంటుంది, ఎక్కడ ఎంత వస్తుంది, దాని తగ్గట్టు ఉంటుంది. కానీ మంచి పొలిటీషియన్, మంచి సీఎం అయితే కాలేకపోయాడు, కానీ మంచి బిజినెస్ మ్యాన్ అనిపించుకున్నాడు పవన్ గారు. ఈజ్ ఎ గుడ్ బిజినెస్ మ్యాన్, మంచి సీఎం అనిపించుకోవాలని కూడా నాకు కోరిక. ఎందుకంటే ప్రజలు బాగుంటారు కదా, మనం అందరూ ఫస్ట్ వాళ్ళు బాగుండాలి, మీరో నేను ఏం కాదు, అంటే ప్రజలు బాగుండాలి. మంచి సీఎం పేరు తెచ్చుకుంటే ప్రజలు బాగుంటారు, ప్రజలు మనం కూడా ఒకరం కదా, అంతే కదా. దట్స్ ఎగ్జాక్ట్లీ మై విష్. ఏంటి ఎక్సైజ్ బిజినెస్ కూడా ఏమైనా ఉందా?
సీఎం గారికి? మీకు తెలుసు కదండి ఏ విధంగా ఎక్సైజ్. వంశీ గారు మీరు అడిగే ఇన్నోసెన్స్ మీరు ప్యాన్ చేయాలండి. ఆయన మొహం మీద ఎంత ఇన్నోసెంట్గా అడుగుతారు చిన్నపిల్లల్లాగా. మీకున్న నాలెడ్జ్ మాకు లేదు. అయినా మీరు తెలుసు ఏ విధంగా ఎక్సైజ్. ఆ బియర్ బ్రాండ్ల పేర్లు చూస్తేనే బూమ్ బూమ్ బియర్ అనో లేకపోతే ఏవో చెత్త బ్రాండ్లు అన్నీ వచ్చాయి. వాస్తవం ఏంటంటే ప్రెసిడెంట్ మెడల్ వచ్చింది. అది బ్రాండ్ పేరు. ప్రెసిడెంట్ మెడల్ కూడా వచ్చింది. ఆంధ్ర కింగ్ వచ్చింది. రేపు ఇంకేమైనా వస్తాయి. వాట్ ఇస్ హ్యాపెనింగ్ ఇస్, మీకు తెలుసు ఏ విధంగా ఆ లిమిటెడ్ బ్రాండ్స్ తీసుకొచ్చి వాళ్ళ నుంచి ముడుపులు తీసుకోవడము, కిక్ బ్యాక్స్ అవన్నీ ఉన్నాయి. ఏ పరిస్థితికి వచ్చిందంటే అందరు ఏదో ఓన్లీ డబ్బుల కోసమే కాదు ఈ బ్రాండ్లు వచ్చినది. ఏ పెద్ద బ్రాండ్ రావటం లేదు ఈ రాష్ట్రంలోకి. డియాజియో ఇవన్నీ పెద్ద పెద్ద బ్రాండ్ ఉన్నాయి. వాళ్ళు మేము ఇయ్యలేం స్వామి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజుల్లో బ్లాక్ వైట్ సమస్య ఉంది. మళ్ళీ మేము ఇంత క్యాష్ ఇవ్వాలంటే మా వల్ల కాదు. నాకు వద్దు, చిన్న రాష్ట్రం, మీకు మీ బిజినెస్ వద్దు, మళ్ళీ మేము ఇరుక్కోవడం వద్దు, ఇవన్నీ వద్దు. మేము రాము, మీరు భూమి అమ్ముకుంటారా, ప్రెసిడెంట్ మెడల్ అమ్ముకుంటారా, మొక్కటం లేని మహారాజా అమ్ముకుంటారా, మీ ఇష్టం అని చెప్పి కొత్త పేరు చెప్పారు. మళ్ళీ ఇమీడియట్గా వచ్చేసి ఓకే. అంటే మ్యాక్డొనాల్డ్స్ అట్లాంటివి కూడా కనపట్ల. మాగుంట గారు పాపం ఎంపీగా ఉన్నారు, ఆయన కూడా ఎటుపోయారు పాపం. ఆయన కూడా కనపట్ల. ఆయన కరోనాతో బాధపడుతున్నాడు పాపం. అంటే లేనట్లుంది అసలు. వాళ్ళు కూడా ఈ స్టేట్ లో అమ్మట్లేదు. ఆయన ఎంపీ టెలింగ్ యూ వాస్తవం ఇది. ఎందుకంటే పెద్ద బ్రాండ్స్ ఒక సిస్టమ్ లో పోతాయి. సరే అన్ని చోట్ల అండి కరప్షన్ అనేది కాస్త కోస్త ఉంటుంది. వంశీ గారు మనం లేదు, మనం అంతా రామరాజ్యంలో అంటే కాదు, యాక్సెప్ట్ ఫ్యాక్ట్స్, కానీ లిమిట్ లో ఏదైనా. పవన్ గారు భలే చెప్పారు. అయితే టీడీపీ హయాంలో ఈ అవినీతి ఏ స్థాయిలో ఉంది, ఇప్పుడు ఏ స్థాయిలో ఉంది? నేను ఖచ్చితంగా ప్రతి ప్రభుత్వంలో ఉంటుంది. దివాకర్ రెడ్డి గారు లాగా మాట్లాడాలంటున్నారు, అట్లా మాట్లాడాలి. అసలుకి ప్రతి దాంట్లో కరప్షన్ ఉంటుంది, నేను కాదనలేదు కదా, ఉంటుంది. ఐఎమ్ థింకింగ్ దీనికి ఒక 2 times అయింటుందేమో అని. కానీ ఒక విధంగా ఎక్కువ కూడా స్కోప్ లేదు చాలా చోట్ల. అంటే ఈ ల్యాండ్ ఇటువంటి దాని ఇండస్ట్రీస్ ఆటం లేదు. సో అక్కడ ఒక పెద్ద బొక్క, దాన్ని బూడ్చుకోవాలని శాండ్ లోనో లేకపోతే లిక్కర్ లోనో ఇంకా ఎక్కువ అవినీతి చేసి జరగడం జరుగుతున్నారు.